మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో సిద్ధా కుటుంబం ఉంటుంది అనే నానుడి చాలా కాలంగా ఉండేది. కానీ ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన పార్టీ మార్చే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఇప్పుడు సిద్ధా రాఘవరావు మీద తెలుగుదేశం వైపు నుంచి ఒత్తిడి పెరుగుతోందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అందుకు అనుమానం కలుగుతోంది. అటు దర్శి, ఇటు సంతనూతలపాడు రెండు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రాజకీయాలను ప్రభావితం చేయగల సామర్థ్యం సిద్ధా కుటుంబాన్ని. గ్రానైట్ వ్యాపారంలో సిద్ధహస్తులైనటువంటి కుటుంబం కావడంతో వ్యాపార పరంగా చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటారు. గ్రానైట్ రంగం ఇటీవల అనేక రకాలుగా అతలాకుతలమవుతోంది. యుద్ధం ప్రభావం ఒకవైపు, ఇతర అనేక సమస్యలు ఆ రంగాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు రాజకీయంగా సిద్ధాను ఇరకాటంలో పెట్టేదానికోసం గ్రానైట్ వ్యాపారాల్ని టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. గ్రానైట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయంగా తమ దారికి తెచ్చుకోవడానికి గ్రానైట్ వ్యాపారుల మీద దాడులు, ఇతర రకాల కేసులు ఇవన్నీ చాలా కాలంగా వస్తున్నటువంటి వ్యవహారం. వ్యాపార రంగంలో ఉన్నటువంటి రాజకీయ నేతల్ని బెదిరించో భయపెట్టో తమ దారికి తెచ్చుకోవడంలో అధికార పార్టీలు అనేక ఏళ్లగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ క్రమంలోనే సిద్ధా రాఘవరావు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం టార్గెట్ చేసిందా అనే అనుమానం బలపడుతోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో దర్శి లాంటి కీలక స్థానాల్లో సిద్ధా రాఘవరావు లాంటి నేతల్ని న్యూట్రలైజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ అవకాశాలు పెరగొచ్చు అని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. సిద్ధా కుటుంబం కారణంగానే దర్శిలో వైఎస్ఆర్సీపీ చాలా నామమాత్రపు మెజార్టీతోనైనా గట్టెక్కగలిగింది అనే అభిప్రాయం టీడీపీ శిబిరంలో ఉంది. దాంతో ఇప్పుడు సిద్ధా రాఘవరావు మీద గురిపెట్టి సిద్ధా రాఘవరావు కుటుంబానికి సంబంధించినటువంటి గ్రానైట్ వ్యాపారాల మీద వరుస దాడుల పరంపర సాగుతోందా అనేటి సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాలో కూడా సిద్ధాకి వ్యతిరేకంగా, సిద్ధా వ్యాపారాలకు వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో నడుస్తున్నటువంటి క్యాంపెయిన్స్ కూడా అందులో భాగమే అనేటువంటి అనుమానం కలుగుతోంది. నిజానికి సిద్ధా రాఘవరావు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీతో వైరం పెట్టుకోవడం కానీ, ఎవరితోటైనా దూకుడుగా సాగడం కానీ అలాంటి ఆనవాయితీ లేదు. అలాంటి ప్రయత్నం ఆయన వైపు నుంచి సాగిన దాఖలాలు లేవు. అన్ని పార్టీలతో సామరస్యంగా సాగిపోవడం, అందరితో కలిసిమెలిసి సఖ్యంగా వెళ్ళడం ఇది సిద్ధా స్పెషాలిటీ. అయినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కొందరు మాత్రం సిద్ధా మీద గురిపెట్టినటువంటి వైనం అనేక రకాలుగా చర్చనీయాంశం అవుతుంది. వైశ్య కులానికి చెందినటువంటి సిద్ధా రాఘవరావు వయోభారం, ఇతర కారణాలతో రాజకీయంగా యాక్టివ్గా లేరు. కానీ ఆయన కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల రీత్యా, రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి రీత్యా వాళ్ళంతా ఉపయోగపడతారు అని భావిస్తున్నటువంటి అధికార పార్టీ నేతృత్వంలోని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి అని వైఎస్ఆర్సీపీ అనుకూల క్యాంపు నుంచి వినిపిస్తుంటే ఇది గతం నుంచి జరుగుతున్న తంతే అన్నట్టుగా టీడీపీ అనుకూల వర్గాలు వినిపిస్తున్నాయి. ఏమైనా మొత్తంగా ఇప్పుడు చీమకుర్తి, దర్శి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో వరుసగా అధికారులు పలు దఫాలుగా దాడులు చేయడం, పలువురిని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేయడం రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహంలో భాగమే అనే మాట వినిపిస్తోంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి? ఇలా సిద్ధాను చిక్కుల్లో నెట్టడం ద్వారా తమ దారికి తెచ్చుకోవాలన్న టీడీపీ కొందరి నేతల ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుంది? ఇవన్నీ లక్ష్యాన్ని చేరేనా? చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. నిజానికి సిద్ధా రాఘవరావు కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అనే ప్రచారం సాగింది. ఆయన కూడా దాదాపు అందుకు సిద్ధమయ్యారు అన్నట్టుగా కనిపించింది. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా లేకపోవడంతో ఆయన టీడీపీకి దాదాపు సన్నిహితంగా మెలుగుతున్నట్టుగా ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి చూస్తుంటే బహుశా ఆయన టీడీపీ వైపు రావడానికి నిరాకరిస్తున్నారా? టీడీపీ క్యాంపులో ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టడం ద్వారా తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయా అనేటువంటి వాదనకి బలం చేకూరుతుంది. ఏమైనా ఇది రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది, ముఖ్యమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ వ్యాపార రంగంలో సాగుతున్నటువంటి ఈ చర్చ అనేక విధాలుగా ప్రభావితం చేసే అంశంగా కూడా మారబోతుంది.